Okay, so what do you mean by literal is actually? Literal is nothing but a value nana vachese. Literal ante entidi? Hello, vinistunదా? Yes, sir. Yes, sir. Okay, very good. So literal ante enti ante it's like a value, like a fixed value, or you can call it as a constant or something. Okay, so literal అన్నదాన్ని వచ్చేసి ఏంటి అంటే ఇట్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్ అ వర్డ్ కాల్డ్ లిటరల్లీ అని ఒక వర్డ్ నుంచి తీసుకొచ్చారు. సో లిటరల్స్తో వచ్చేసి ఏం చేయొచ్చు, యూ కెన్ రైట్ సమ్ ఫిక్స్డ్ వాల్యూస్. సో సింపుల్గా చెప్పాలంటే ఏంటి అంటే లిటరల్ అంటే ఇట్స్ లైక్ నేను ఒక నెంబర్ 10 అని కనుక రాశాను అనుకోండి, ఇఫ్ రైట్ ఇట్ యాజ్ అ 10, సో దట్ మీన్స్ 10 ఓన్లీ. ఇంకా 10కి వేరేలాగా ఏమి ఉండదు కదా, యూ కాంట్ చేంజ్ ఇట్ యాక్చువల్లీ, రైట్? మాట్లాడండి, రెస్పాండ్ అవ్వట్లేదు. Yes, sir. Okay, so that's why I can call it as a literal nana vachesi. So literal is nothing but a constant value. So some of the examples ante ilaga, it's like if I write a value 10, value 2.5, or in single quote a, or in double quote hello, all these are nothing but the examples for the literals. ఏంటిది ఒకటేమో ఇంటిజర్, ఇంకోటి వచ్చేసి ఫ్లోట్ వాల్యూ. అలాగే సింగిల్ కోట్లో కానీ డబుల్ కోట్లో కానీ ఎందులో రాసినా కూడా దట్ ఈస్ అ స్ట్రింగ్ నన్ను ఆబ్వియస్లీ. ఏంటిది అది? స్ట్రింగ్. ఓకేనా? Yes, sir. ఓకే, సో మనకి వచ్చేసి యాక్చువల్గా లిటరల్స్లో వచ్చేసి నంబర్స్ వచ్చేసి ఏమేమి ఉంటాయి బేసిక్గా అంటే, సో నంబర్స్ కెన్ బి ఆఫ్ 4 టైప్స్ నన్న పైథాన్లో. సో ఏంటి అంటే ఇంటిజర్స్, లాంగ్ ఇంటిజర్స్, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్, కాంప్లెక్స్ నెంబర్స్ అన్న. నెంబర్స్ వచ్చేసి అన్ని 4 టైప్స్ ఉంటాయి: ఇంటిజర్ వాల్యూస్, లాంగ్ ఇంటిజర్ వాల్యూస్, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్, కాంప్లెక్స్ నెంబర్స్, రైట్? Yes, sir. Yes. Integers అంటే integers are nothing but if there is a number without any fraction part, we call it as an integer. అలాగే లాంగ్ ఇంటిజర్ అంటే ఏంటి, హ్యూజ్ నెంబర్, రైట్? అవునా కదా? Yes, sir. అలాగే వచ్చేసి ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అంటే ఏంటి, ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ ఆర్ నథింగ్ బట్ నంబర్స్ విత్ ఫ్రాక్షన్ పార్ట్, రైట్? అలాగే Yes, కాంప్లెక్స్ sir. నెంబర్స్ అంటే, కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏంటి, ఏ ప్లస్ ఐబి అనేవి రాస్తాం కదా, ఇట్స్ లైక్ మ్యాథ్స్ లో. బట్ ఇక్కడ మనం వచ్చేసి ఐ బదులుగా జే వాడతాం నాన్న. వచ్చేసి ఇక్కడ మనం మామూలుగా మ్యాథ్స్ లో అయితే ఏ ప్లస్ ఐబి అని రాస్తాం, ఇక్కడైతే ఏ ప్లస్ జేబి అని రాస్తాం నాన్న. జే వాడతాం అన్నమాట, ఇక్కడ లెటర్ ఐ వాడడం, రైట్? సో కాంప్లెక్స్ నెంబర్స్, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ సపోర్టెడ్ ఇన్ పైథాన్ నాన్న, రైట్? సో లిటరల్స్లో కూడా వచ్చేసి ఏమున్నాయి మనకి, సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఇదిగోండి. వాల్యూ 101 ఆర్ 19, -2, 89, etc. All these are nothing but the integer literals, but all are whole numbers. అలాగే ఒక లార్జెస్ట్ నెంబర్ లా తీసుకున్నాం అనుకోండి, 5, 3, 5, 6, 7, 8, సమ్ 6, 2, 3, 4, చివరిలో ఎల్ కనుక పెట్టామనుకోండి నాన్న, సో దెన్ దట్ థింగ్స్ దట్ నంబర్ యాజ్ అ లాంగ్ ఇంటిజర్ అనమాట. ఇఫ్ యువర్ నంబర్ ఈజ్ suffixed with L value, L, that means small l or capital L, that is a long integer, right? Okay now. Yes, sir. Yes, sir. అలాగే ఫ్లోటింగ్ పాయింట్ Yes. వాల్యూస్ అంటే ఏంటి, 3.14 అని రాస్తే అది ఒక ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూ. 3.14 అంటే ఏంటి నాన్న, పాయింట్కి ముందున్న దాన్ని ఏమో ఇంటిజర్ పార్ట్ అంటాము, పాయింట్ తర్వాత ఉన్న దాన్ని ఫ్రాక్షన్ పార్ట్ అంటాం, రైట్? ఇంటిజర్ పాయింట్ ఉంది, ఇంటిజర్ వాల్యూ, డెసిమల్ పాయింట్, ఫ్రాక్షన్ పార్ట్, రైట్? సో అలా కాకుండా వచ్చేసి మనం ఇంకోటి కూడా రాసుకోవచ్చు, మ్యాంటిసా ఈ ఎక్స్పోనెంట్ వాల్యూ అని, తెలుసు కదా మీకు. నెక్స్ట్ చూడండి, 28.7 ఈ -2 అని ఉంది కదా, 28.7 ఈ -2. సో అంటే ఏంటిది అది, 28.7 ఈస్ కాల్డ్ ద మ్యాంటిసా. ఈ అన్నది ఎక్స్పోనెంట్, -2 అంటే 10⁻⁻² అని అర్థం నాన్న, రైట్? ఓకేనా? Okay, sir. సో అది కూడా కింద రాసాం కదా, అదే అనమాట. అది 28.7 స్టార్ 10⁻⁻². ఓకే, సో అలాగే వచ్చేసి మనకి కాంప్లెక్స్ నెంబర్స్ అంటే చెప్పాం కదా, ఐ బదులుగా జే వాడుతాం దాన్ని వచ్చేసి, ఏ ప్లస్ బి జే అని చెప్పేసి.
మనం మామూలుగా అయితే అక్కడ ఏ ప్లస్ ఐబి అని రాస్తాం కదా మ్యాథ్స్ లో అయితే. Yes, sir. యా కానీ పైథాన్ లో నాకు అది జే అన్నది చివరి వస్తుంది అన్న, ఏ ప్లస్ బి జే అనమాట. ఓకే, అలాగే సో ఇఫ్ ఐ వాంట్ టు రైట్ ఎనీ నంబర్స్ వీ షుడ్ నాట్ రైట్ ఎనీ కామాస్, రైట్? కామాలు వచ్చేసి ఉన్నవి అని మనకు తెలిసినాయి, సిలో మనం నేర్చుకున్నాము. 5567 అంటే నేను కామా పెట్టకూడదు 5000 తర్వాత, రైట్? అలాగే దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ ద సైజ్ ఆఫ్ ది ఇంటీజర్. బేసిక్గా వచ్చేసి ఏంటి అంటే స్టార్టింగ్లో ఇంటీజర్ లాంగ్ ఇంటీజర్ అని అలాగే పెట్టారు నాన్న, బట్ ఇప్పుడు ఏం చేశారు అంటే లిమిట్ తీసేసారు నన్ను వచ్చేసి. ఇంటిజర్ లాంగ్ ఇంటిజర్ అని లాగా కాకుండా జస్ట్ ఒక ఇంటిజర్ లాగా పెట్టేశారు అనమాట. అండ్ దెర్ ఇస్ నో లిమిట్ ఆన్ ద ఇంటిజర్ వాల్యూ అనమాట. యూ కెన్ హ్యావ్ హ్యూజ్ నెంబర్స్ అనమాట. ఓకేనా? సో దెర్ ఇస్ నో లిమిట్ ఆన్ సైజ్ ఆఫ్ ది ఇంటిజర్ నౌ, రైట్? అలాగే వచ్చేసి మనకి ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, నేను ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్స్లో వచ్చేసి బేసిక్గా ఏంటి అంటే పాయింట్ తర్వాత వచ్చేసి నేను నాకు యాక్చువల్గా 16 డిజిట్స్ వచ్చేసి వస్తాయి. నేను అంటే ఫ్రాక్షన్ పార్ట్లో వచ్చేసి 16 డిజిట్స్ దాకా పెట్టుకోవచ్చు అనమాట. దాన్ని వి కాల్ ఇట్ అస్ ప్రిసిజన్ అని చెప్తాం అనమాట, రైట్? ఓకేనా? Yes, sir. బేసిక్గా వీటికి వాల్యూ వచ్చేసి ఎంత ఉంటుంది అంటే 1.8 ఇంటూ 10⁻³ అన్న ఇది పవర్ వాల్యూ. ఇది యాక్చువల్లీ వర్డ్లో అయితే మార్చుకోవచ్చు, ఇక్కడ కొంచెం అవుతుంది. ఓకేనా? సో అది యాక్చువల్గా 10⁻³ కాదు నాన్న, 10⁻³ నాన్న అది రేంజ్. మనకి యాక్చువల్గా ఏమంటారు, సి నేర్చుకున్నప్పుడు మీరు రేంజ్ చదివి ఉంటారు. ఇట్స్ లైక్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్కి రేంజెస్ 3.4 ఇంటూ 10⁻⁻38 to 3.4 ఇంటూ 10⁻+38. డబుల్కి అంటే మళ్ళీ 3.4 ఇంటూ 10⁻⁻308. గుర్తుందా మీకు? అలాగే Yes, sir. 1.8 ఇంటూ 10⁻+308 అని చెప్పేసి అది నన్ను, ఓకే, పవర్ నన్ను అది మనకి అది ఇట్స్ లైక్ అలా అలా టైపింగ్ అలా చేస్తాం అంతే, అంత మించి అనేది, రైట్? సో దట్ మచ్ వాల్యూ అనమాట, మ్యాక్సిమం వాల్యూ యూ కెన్ గివ్ ఇట్ టు ద, అంటే 10⁻308 అంటే ఇట్స్ వెరీ హ్యూజ్, రైట్? అవునా కదా? Yes, sir. సో అది నేను అది అలాగే వచ్చేసి మనకి బేసిక్గా ఓవర్ఫ్లో అని చెప్పేసి ఉంటుంది నేను అర్థమెటిక్ ఆపరేషన్స్లో. ఓవర్ఫ్లో, అండర్ఫ్లో. ఓవర్ఫ్లో అంటే ఏంటి యాక్చువల్గా, నేను ఒక 2 నెంబర్స్ని తీసుకుని మల్టిప్లై చేస్తే ఆ రెండు పెద్ద పెద్ద నెంబర్లు అనుకున్నాను. ఇఫ్ ఐ మల్టిప్లై 2 హ్యూజ్ నెంబర్స్ దెన్ ఐ విల్ గెట్ అ లార్జెస్ట్ వాల్యూ విచ్ కెనాట్ బి ప్రింటెడ్ ఆన్ ద స్క్రీన్, రైట్? ఇక్కడ ఒకసారి చూడండి, నంబర్లు చూడండి ఏమున్నాయి మనకి. ఏ ఈక్వల్స్ టు 3.7 ఈ 200 అంటే ఏంటి, 10⁻² అని అర్థం, రైట్? అలాగే 1.5 ఇంటూ ఈ 200 అంటే 10⁻² అంటే రెండు 2 నెంబర్స్ని ఒక్కొక్కటి పవర్లు 10⁻² ఉన్న రెండు నెంబర్లు నేను కనుక మల్టిప్లై చేస్తే నాకు ఎంత వస్తుంది నాన్న? చాలా పెద్ద నెంబర్ వస్తుంది, రైట్? Yes, sir. సో అంత పెద్ద నెంబర్ అంటే నాకు ప్రింట్ కాదు నాన్న స్క్రీన్ మీద. దాని బదులు నాకు ఏమొస్తుంది అంటే అలాగే ఐఎన్ఎఫ్ అని వస్తుంది నాన్న, ఇన్ఫైనైట్ అని. ఓకే, సో ఇలాంటి కండిషన్ని వి కాల్ ఇట్ యాజ్ అర్థమెటిక్ ఓవర్ఫ్లో అంటాం అనమాట. ఏమొస్తుంది నాకు అవుట్పుట్ ఐఎన్ఎఫ్ అని వస్తుంది నాన్న, రైట్? Yes, sir. Yes, sir. ఒక నిమిషం ఉండండి నాన్న.
కనిపించిందా నేను? Can you see the result? Yes, sir. Yes, sir. ఏమవుతుందన్న రిజల్ట్ మీకు? INF. Infinity. INF stands for instant, right? సో అది అనమాట. అంటే ఒక పెద్ద నెంబర్లు కనుక తీసుకుని మనము మల్టిప్లై చేస్తే యూ గెట్ దట్ ఇన్ఫైనైట్, రైట్? సో అది ఒకటి. దీన్ని ఏమంటాం మనం? వి కాల్ ఇట్ యాజ్ అర్థమెటిక్, చెప్పండి. Overflow. అలాగే వచ్చేసి నేను వి గాట్ అనదర్ కండిషన్ కాల్డ్ అండర్ ఫ్లో. ఇట్స్ కాల్డ్ అండర్ ఫ్లో. వాట్ డు మీన్ బై అండర్ ఫ్లో ఈస్, if I perform an operation, right, and that gives me the two smallest number, okay, చాలా చాలా చిన్న నంబర్ కనుక వచ్చింది అనుకున్నాను, అంటే రాయటానికి వీలు కానంత చిన్న నంబర్ కనుక వస్తే, ఇన్ దట్ కేస్ ద రిజల్ట్ ఈస్ నాట్ గెట్ ప్రింటెడ్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇట్ ప్రింట్స్ ఓన్లీ 0.0. సో దెన్ దట్ ఈస్ యాక్చువల్ కాల్ ద అండర్ ఫ్లో. అంటే నేను ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ టూ స్మాల్, ఓకే, దెన్ విల్ గెట్ ద అండర్ ఫ్లో. ఇది అది కూడా చూపిస్తున్నా చూడండి. ఓకేనా? సో ఇదేంటి అన్నట్టు ఒకసారి చూడండి. ఏం తీసుకున్నాం నాన్న మనం? ఏ అంటే 3.7 ఈ -200 అంటే ఏంటి? 3.7 ఇంటూ 10⁻⁻² అని అర్థం నాన్న, రైట్? Yes, sir. Yes, sir. బి వాల్యూ వచ్చేసి ఎంత? 1.5 ఇంటూ 10⁻²00. ఓకే, +200 అంటే -200 పవర్ ఉన్న దాన్ని +200 పవర్తో డివైడ్ చేస్తున్నాను నేను వచ్చేసి. సో ఆబ్వియస్లీ ఏమొస్తుంది? ఐ విల్ గెట్ ద స్మాలెస్ట్ రిజల్ట్, రైట్? చూడండి ఏం ప్రింట్ అయింది మనకి? 0.0. 0.0, because it can't print that number on the screen, Nana. So that's why it gives me that 0.0. So that's why we call it as an underflow condition, right? So that is called underflow. ఓకే నాన్న. సో అలాగే వచ్చేసి నాన్న నేను ఒక నంబర్ ఎలా తీసుకున్నాను అనుకుందాం, 1/3 అని చెప్పి తీసుకుందాం అనుకున్నాను, రైట్? 1/3 1/3 చేస్తే ఎంత వస్తుంది నాన్న ఆన్సర్? 0.3. అక్కడితో ఆగిపోతుందా? ఒక్క 3 వస్తుందా? 0.3 bar. 3 bars. నేనన్నా 0.333. అదే అసలు ఎన్ని వస్తాయి అలాగే మామూలుగా ఎన్నిసార్లు చేసినా అలా వెళ్తూనే ఉంటది కదా. 1/3 అని అంటే దట్ 3 there is no end actually, right? అవునా కదా? సో బట్ కాకపోతే ఏం చేస్తుంది ఇది ఏం చేస్తుంది అంటే నాన్న పాయింట్ తర్వాత 16 డిజిట్స్ వరకు తీసుకుంటుంది నాన్న. దట్ ఈస్ కాల్డ్ ద ప్రెషన్ అన్నమాట. అర్థమైందా? సో అందుకని 0.163 వస్తాయి నాన్న వచ్చేసి, రైట్? దీన్ని వి కాల్ ఇట్ యాజ్ ద లాస్ ఆఫ్ ది ప్రెషన్ అంటాం. లాస్ ఆఫ్ ది ప్రెషన్ అంటే అది యాక్చువల్గా చాలా చాలా 3s రావాలి, బట్ అన్ని తీసుకోదు, అది ఓన్లీ 16 3s వరకు తీసుకుంటుంది నాన్న, రైట్? Yes, sir. అలాగే నాన్న. సో మనకి వచ్చేసి ఫార్మాట్ అని ఒక బిల్ట్ ఇన్ ఫంక్షన్ వచ్చేసి ఉంది నాన్న. ఇట్స్ కాల్డ్ ఫార్మాట్, రైట్? సో ఈ ఫార్మాట్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే మనకి ఆ పాయింట్ తర్వాత ఫ్రాక్షన్ పార్ట్ లో ఎన్ని డిజిట్స్ కావాలో అన్ని డిజిట్స్ మనకు వచ్చేసి అవి మాత్రమే ప్రింట్ చేసుకుని మిగతా వాటిని మనం రౌండ్ ఆఫ్ చేసేసుకోవచ్చు నాన్న. ఇప్పుడు మామూలుగా వచ్చేసి మనము 16/3 అన్నాం అనుకోండి, ఏమొస్తుంది నాకు?
5. 5.3 5 sir. strings. ఓకేనా? నాకు అంత వస్తుంది వాల్యూ, రైట్? మాట్లాడండి ఏమా. Yes, sir. ఇప్పుడు నాకు వచ్చేసి దీన్ని వచ్చేసి మనము ఓకే, నాకు దిస్ మెనీ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే సరిపోతుంది అని కనుక అనుకుంటున్నాను అనుకోండి, నేను ఏం చేయాలి అని అంటే సింగిల్ కోట్స్లో పాయింట్, దాని తర్వాత నీకు ఎన్ని డిజిట్స్ కావాలి అన్ని డిజిట్స్, దాని పక్కన ఎఫ్ పెడితే అన్ని మాత్రమే వస్తాయి నాన్న, లైక్ దిస్ అన్నమాట. దానికి మనం ఏం చేయాలి, ఫార్మాట్ అన్న ఒక ఫంక్షన్ వచ్చేసి వాడాలి నాన్న. ఏంటిది? ఫార్మాట్. సో ఇక్కడ చూడండి, మనము ఫార్మాట్ ఏమొచ్చిందన్న? అప్డేట్ అవ్వలేదా? యా 5.33. 5.333. yeah 5.3. 1.33. Why there are only 3 3s? Because I have written here as a 0.3. If I write here 5, I'll get the 5 3s nana, right? In fraction part. Yes, sir. Okay. అది వచ్చింది చూడండి, రైట్? సో దీన్ని వచ్చేసి ఏమంటాము అంటే నాన్న, కస్టమైజ్డ్ ఫ్రాక్షన్, ఏమంటాము ఫ్రాక్షన్ పార్ట్ నాన్న. అంటే యూ కెన్ డిసైడ్ హౌ మెనీ డిజిట్స్ యూ వాంట్ టు సీ ఇన్ ఫ్రాక్షన్ పార్ట్, రైట్? ఓకేనా? Yes, sir. వెరీ గుడ్ నాన్న. ఇవన్నీ మీరు చూసేసారా? నేను మళ్ళీ చెప్తున్నానా వీటిని? No, sir. No, No, sir. Okay. మరి మీరు డేటా టైప్స్ దాకా వెళ్ళిపోయామన్నారు కదా. ఓకేనా? సరే సరే. ఇక్కడ చూడండి నాన్న. సో మనకి వచ్చేసి చెప్పాం కదా, ఏంటిది అది, మనకి ప్రోగ్రామ్ వచ్చేసి యాక్చువల్గా ఇఫ్ యూ వాంట్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్, బేసిక్గా ఏం చేస్తామని చెప్పాను నాన్న, యూ కెన్ డూ ఇట్ ఇన్ 2 ways. One is by using the command line command prompt, and another one is called the shell window, right? Yes, sir. ఇదిగోండి అన్న, ఈ ఈ ఈ పార్ట్ వచ్చేసి మనకి చూస్తున్నారు కదా, ఈ పార్ట్ వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్ అన్న, రైట్? లెఫ్ట్ సైడ్. ఓకేనా? ఈ షెల్ ఉన్నది విండో, రైట్? షెల్ విండో. దీన్ని మనం అప్పుడు చెప్పాను కదా, షెల్కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే డైరెక్ట్గా మనం ఇక్కడే కొట్టేయచ్చు అన్న. ఏం కావాలంటే అది ఇలాగా 45 + 23 ఎంటర్ కొట్టేస్తే రిజల్ట్ వచ్చేస్తుంది అనమాట. నెట్ స్లో అయిపోయింది. అనుకుంటుంది. ఓకేనా? కొంచెం నెట్ స్లోగా ఉంది.
అందుకే చూడండి ఒకేసారి వచ్చినాయి అన్నీ కలిపి. ఓకేనా, ఏమర్థమైంది మీకు? డైరెక్ట్గా వచ్చేసి మనం అక్కడ గ్రేటర్ దాన్ సింబల్ దగ్గరే మనం ఏం కావాలంటే అది వచ్చేసి ఇవ్వచ్చు నాన్న, రైట్? దీన్ని షల్ విండో అంటాం నాన్న, రైట్? ఓకే సార్. ఓకే సార్. యా, వెరీ గుడ్. సో అలాగే వచ్చేసి ఏం చేయొచ్చు మనము, ఒక పెద్ద ఏమంటాము, ఒక ఈక్వేషన్ లాగా కూడా ఇవ్వచ్చు నాన్న. అదే క్యాలిక్యులేషన్ చేసి చెప్పేస్తుంది అనమాట. లైక్ మనకి ఇలాగా ఏమంటాము, 100 ప్లస్ 56 మైనస్ 30 పోయింది. ఓకేనా, అర్థమైందా? ఓకే సార్. ఎస్ సో అంటే ఏంటి, నేను ఒక ఎక్స్ప్రెషన్ లాగా ఇచ్చినా కూడా స్టిల్ ఇట్ విల్ క్యాలిక్యులేట్ ఆల్ ద వాల్యూస్ అన్నమాట, రైట్? సో 44 ప్లస్ 20 64 అన్నమాట, రైట్? అలాగే మనం ఏం చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు నాన్న. లైక్ ఇప్పుడు మనము యాక్చువల్గా మీకు గుర్తుందా, సిలో ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే, ఒకసారి చూపిద్దాం రండి. 12 స్టార్ 12 అని రాసా, 144, రైట్? మాట్లాడండి. ఎస్ సార్. ఓకే, నేను ఇలా రాస్తున్నాను చూడండి నాన్న. ఏమంటున్నాను నేను, 15 డివైడెడ్ బై 2 ఎంత వచ్చింది నాన్న? 7.5. 7.5. 7.5. 7.5. 7.5 వచ్చింది నాన్న. అదే సిలో అయితే ఎంత వస్తుంది? 7 సార్. 7. 7 వస్తుంది నాన్న, రైట్? ఎందుకు? డెసిమల్ పాయింట్స్ ఉండవు సార్. డెసిమల్ పాయింట్స్ కన్సిడర్ చేయం కదా. కన్సిడర్ చేయటం కాదు, అది జీవితం. 15 2 ఇంటి టైప్. వెరీ గుడ్. 15 2 బోత్ ఆర్ ఇంటిజర్స్ కాబట్టి నాకు రిజల్ట్ కూడా ఇంటిజరే వస్తుంది నాన్న. దట్ ఈస్ ద లాజిక్ ఇన్ సి. ఇఫ్ బోత్ ది ఆపరెంట్స్ ఆర్ ఇంటిజర్స్, రిజల్ట్ ఈస్ ఆల్సో ఇంటిజర్, రైట్? ఓకేనా? ఎస్ సార్. నాకు సిలో కనుక 7.5 కావాలంటే ఎలా రాయాలి 15/2ని? 15.0 డివైడెడ్ బై 2.0. ఓకే, ఫ్లోర్ తీసుకోవాలి. రెండు రాయవసరం లేదు, ఏదో ఒకటైనా సరిపోతుంది. 15.0/2 రాసిన వస్తుంది, లేకపోతే 15/2.0 అని రాసిన వస్తుంది నాన్న. రెండు పెడితే ఆబ్వియస్లీ వస్తుంది. అలానే నో నీడ్ ఆఫ్ రైటింగ్ బోత్ ఇన్ ఫ్లోటింగ్ పాయింట్ టైప్. వన్ ఈజ్ ఇనఫ్, రైట్? ఓకేనా? ఎస్ సార్. బట్ కాకపోతే పైథాన్ లో ఏంటి అంటే నాన్న, సో దే థాట్ ఆఫ్ వై షుడ్ వి పుట్ దట్ కైండ్ ఆఫ్ కండిషన్. మనకి క్యాలిక్యులేషన్స్ లో ఎలా అయితే వస్తుందో, మన మ్యాథ్స్ లో కానీ పేపర్ మీద మనం క్యాలిక్యులేషన్ చేసుకున్న ఆ క్యాలిక్యులేటర్ లో మనం క్యాలిక్యులేషన్ చేసుకున్న 15/2 అంటే 7.5 వస్తుంది కదా. సో అలాంటిది లాజిక్ వాడాలి అని చెప్పేసి పైథాన్ లో ఇలా పెట్టారు నాన్న. ఈవెన్ దో బోత్ ద వాల్యూస్ ఆర్ ఇంటిజర్స్, యుల్ గెట్ దిస్ 7.5 నాన్న, రైట్? ఓకేనా? ఎస్ సార్. అలాగే నాన్న ఇలాగ 5 2 stars 3. Okay nana, so this 2 stars is actually known as the exponent nana. వచ్చేసి మనకి బేసిక్ గా C లో ఉండదు ఎక్స్పోనెంట్, రైట్? మాట్లాడండి. చూడండి ఎంత వస్తుంది.
ఎంత వచ్చిందన్న రిజల్ట్? 125. 125 వచ్చింది. అంటే అర్థం ఏంటి, ఎందుకు వచ్చింది 125? 5/3. 5 క్యూబ్ అన్నది. ఓకేనా? సో స్టార్ ఇన్ ద సెన్స్ ఎక్స్పోనెంట్, రైట్? అంటే 5 క్యూబ్ అన్నమాట అది, రైట్? అర్థమైంది కదా? Yes, sir. అదిగోండి, ఇది 12 స్క్వేర్, సో 144, రైట్? Yes, sir. Yes, sir. సో ఇది కూడా వచ్చేసి వాళ్ళు ఏమనుకున్నారు అంటే, సో మనకి పవర్ ఉండటం అనేది చాలా అవసరం అని చెప్పేసి ఈ ఆపరేటర్ వచ్చేసి మనకి ఇంక్లూడ్ చేస్తారు నాన్న, పవర్ ఆపరేటర్, రైట్? ఓకేనా? Yes, sir. Yes, sir. వెరీ గుడ్. సో అలాగే నాన్న ఇంకోటి చూడండి, ట్వెల్వ్ డివైడెడ్ బై 5 ఎంత వచ్చింది? 2.4. 2.4. 2.4 నాన్న, 2.4. మళ్ళీ ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను చూడండి, ఇది కొత్త ఆపరేటర్ నాన్న. అదేంటి? ఓకే నాన్న, ఏం రాసిన అక్కడ? అక్కడ ఆపరేటర్ ఏం కనిపిస్తుందమ్మా మీకు? Bitwise operator. బిట్ వైజ్ కాదు, అది బిట్ వైజ్ ఆపరేటర్ కాదు నాన్న, స్లాష్. Double backslash. నార్మల్ స్లాష్ నాన్న, బ్యాక్ స్లాష్ కూడా కాదు అది. 12/5 ఉంది కదా, అలా ఆ సింబలేగా 12/5 లో ఉన్న సింబల్ అయినా కాదు, 2 టైమ్స్ రాసేది, రైట్? డివిజనే కదా. Yes, sir. స్లాష్ ని నేను వచ్చేసి 2 టైమ్స్ కనుక రాస్తే దాన్ని వి కాల్ ఇట్ యాజ్ అ ఫ్లోర్ డివిజన్ అంటాం నాన్న. ఏమంటాము? Floor division. ఓకే, వాట్ డు మీన్ బై ఫ్లోర్ డివిజన్ అంటే ఆ నంబర్ ని అది డివైడ్ చేస్తుంది, డివైడ్ చేసి ఆ ఫ్రాక్షన్ పార్ట్ తీసేసి లోయెస్ట్ నంబర్ ఇస్తుంది నాన్న. అంటే ఏంటి, 2.4 ని అలా ఏం చేసింది? ఫ్లోర్ డివిజన్ అంటే ఏంటి అని అంటే ఆ 0.4 తీసి 2 ఇస్తుంది నాన్న, రైట్? వింటున్నారా? Yes, sir. Yes, sir. ఇప్పుడు మామూలుగా ఏమంటాము, సంథింగ్ లైక్ దిస్. ఇలా ఉంది కదా నాన్న, కనిపిస్తుందా? Yes, sir. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఫ్లోర్ డివిజన్ అప్లై చేస్తాను. ఫ్లోర్ డివిజన్ ఎప్పుడు ఏం చేస్తుంది అంటే నాన్న, స్మాలెస్ట్ నెంబర్ కి దాన్ని నియర్ చేస్తుంది. మనకి రౌండ్ చేయటం అంటే అర్థం ఏంటి? రౌండింగ్ అంటే Decrease చేయడం. రౌండింగ్ నాన్న, రౌండ్ చేయటం. 4.5 ని రౌండ్ చేస్తే ఎంత అవుతుంది? 5 అవుతుంది కదా. అంటే 4.5 అంతకన్నా ఎక్కువ నెంబర్ కనుక ఉందనుకోండి అన్న, ఏమవుతుంది, మనకి 5 వస్తుంది. అదే 4.3ని నేను రౌండ్ చేయమంటే చేయలేం మళ్ళీ కదా. Yes, sir. సో ఈ ఫ్లోర్ అన్నది ఏంటి అంటే నంబర్ కి ఫ్రాక్షన్ లో ఎంతన్నా ఉండనివ్వండి, తక్కువకి వస్తుంది, డౌన్ సైడ్ వస్తుంది అనమాట. అంటే 4.9 ఉంది అనుకోండి,
4.9 కూడా నాకు 4 కింద అయిపోద్ది నాన్న, అంతేగాని 5 దగ్గరికి వెళ్ళదు. దట్ ఈస్ కాల్డ్ ఫ్లోర్. పేరులోనే ఉంది కదా, ఫ్లోర్ అంటే ఏంటి, కిందకి తీసుకురావటం, రైట్? Yes. Yes, sir. వెరీ గుడ్. మనకి ఆన్లైన్ కంపైలర్లో పనిచేస్తుందో లేదో గుర్తులేదు నాకు ఇది. ఏం కనిపిస్తుంది మీకు స్క్రీన్ మీద? ఏమా? Online C compiler. Online C compiler. వెరీ గుడ్. వేసుకుంటుంది ఇక. నెట్ స్లోగా ఉందంట. ముందు మీకు ఏం కనిపిస్తుంది? ఏమా? నెట్ కనెక్షన్ స్లోగా ఉందంటున్నా, చచ్చిపోతుంది కదా. సిలో మీకు ఇలాంటి ఫంక్షన్ ఏమో తెలుసామా? ఏమా? ఉన్నారా? No, sir. తెలీదు sir. No, sir. తెలుసు sir. ఓకే, నెట్ మనకి సర్వర్కి కనెక్షన్ కొంచెం స్లోగా ఉంది, నేను నెట్ స్లోగా ఉంది. ఓకే, సమ్ అదర్ టైం మళ్ళీ చూపిస్తానులేండి. ఇక్కడ నేను చూడండి ఏం రాశాను, అదైనా చూడండి. ఇప్పుడు ఏం ఫంక్షన్ రాశాను నేను ప్రింటర్ స్టేట్మెంట్లో చూడండి, కనిపిస్తుందా? సిఈఐఎల్ రైట్? ఆ సిఈఐఎల్లో నేను 4.1 రాశాను అనుకోండి. నేను సీల్ అంటే సీలింగ్ అని అర్థం నన్ను, ఫంక్షన్ పేరు ఏంటది? సీలింగ్. సీలింగ్ అంటే ఏంటి అంటే ఈవెన్ దో దట్ ఈస్ 4.1 దట్ ప్రింట్స్ మీ 5 అనమాట. సో సీలింగ్ అంటే ఏంటి అంటే నంబర్ని ఫ్రాక్షన్ పార్ట్లో 1 ఉన్నా సరే దాన్ని తీసుకెళ్ళిపోయి నెక్స్ట్ నెంబర్కి తీసుకెళ్ళిపోద్ది నేను. రౌండ్ ఫంక్షన్కి దీనికి తేడా ఏంటి? రౌండ్ అయితే 0.5 అంతకన్నా ఎక్కువ ఉంటేనే నాకు నెక్స్ట్ నెంబర్కి తీసుకెళ్తుంది, రైట్? Yes, sir. వేరే సీల్ ఫంక్షన్ అనుకోండి నాన్న, 4.1 అయినా 4.2 అయినా 4.3 అయినా కూడా ఇట్ గివ్స్ us 5, రైట్? ఓకేనా? Yes, sir. Yes, sir. అలాగే నేను ఫ్లోర్ అని కూడా ఉంటుంది నాన్న, ఫ్లోర్ సిలో ఉంటుంది ఫ్లోర్. అదేంటి అంటే నేను ఫ్లోర్ ఫంక్షన్కి 4.9 ఇచ్చాను అనుకోండమ్మా,
ఫ్లోర్కి 4.9 ఇచ్చాను అనుకోండి, అదేం చేస్తుంది, 4 వేస్తుంది ఆన్సర్, 0.9 తీసేస్తుంది అది. బికాస్ ఫ్లోర్ అంటే అర్థం ఏంటి, వెనక్కి తీసుకురావడం కదా నంబర్ని, రైట్? మాట్లాడండి. Yes, sir. సో అది నేను అది ఓకే, అది మళ్ళీ ఈసారి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను నేను సి గురించి. ఇప్పుడు మనం పైథాన్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది సంగతి నేను. సో అలాగే వచ్చేసి మనం ఏం చేయొచ్చు, మనకి సిలో పాసిబుల్గా అంటే ఒకటి ఉంది. ఏంటిది అది? సిలో ఏనా స్క్రీన్ మీద ఏం కనిపిస్తుంది మీకు? %12.5% 3. పర్సంటేజ్ ఏమంటాం మనం? Modulus. Modulus. మాడ్యులస్ డివిజన్ అంటాం, రైట్? ఏమంటాము? మాడ్యులస్ డివిజన్. సో నాకు ఏమైంది నాన్న, 4 times పోయింది, రిమైండర్ వచ్చేసి ఎంత, 0.5, రైట్? మాడ్యులస్ డివిజన్ ఏమిస్తుంది? రిమైండరే కదా. Yes, sir. Yes, sir. కానీ ఇది నాకు సిలో వస్తుందా ఇది? No, sir. సిలో ఎందుకు రాదు ఇది? ఏమా సిలో ఎందుకు రాదు నాన్న? 2 different types ఉన్నాయి కదా సార్. అలా కాదు నాన్న, రీజన్ ఏంటి అంటే ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ మీద మాడ్యులస్ డివిజన్ ఆపరేషన్ ఇన్వాలిడ్ అనమాట సిలో, రైట్? రేపు పొద్దున మీరు మళ్ళీ సిటీసీ ఎగ్జామ్ రాస్తారు, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటిది అది? మాడ్యులస్ డివిజన్ కెనాట్ బి అప్లైడ్ ఆన్ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్, రైట్? Yes, sir. సో అలాగే నేను ఇలాగా 7.456 mod 2.456 ఇలా వేసినా కూడా వస్తుంది నాన్న. ఇక్కడ పైథాన్లో వచ్చేసి మనకు అలాంటి రెస్ట్రిక్షన్ వచ్చేసి ఏమీ లేదు. న్యూమరేటర్ వాల్యూ, డినామినేటర్ వాల్యూ రెండు ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అయినా కూడా స్టిల్ యూ విల్ గెట్ ద రిమైండర్ అనమాట, రైట్? ఓకేనా? ఓకే సార్. అలాగే ఇది చూడండి, ఏమొచ్చిందన్న? ట్రేస్ బ్యాక్. ఏం చేశాను, ఏమొచ్చింది అది చెప్తుంది. 15/0 తీసుకున్నారు. Error. I tried to divide a number with 0 division error. Yeah, so division with 0 వచ్చేసి చేయలేం కదా. You cannot divide a number with 0, right? So if you try to do it, Yes, sir. you try to do it, you will get that error అన్నమాట, 0 division error అని, right? Yes, sir. Okay, very good. అది సంగతి. So I think it's like we are running out of the time. Okay, so far మనం ఈ రోజు డిస్కస్ చేసిన అన్ని అర్థమైనాయి కదమ్మా? Yes, sir. Yes, sir. Okay, Nana. So